జై హనుమాన్. నేను రాయపురం మురళీ గురుస్వామి శ్రీ శ్రీ కేతా జయరాం గురుస్వామి గారి యొక్క ఆధ్వర్యంలో హనుమాన్ శక్తి జాగరణ సమితిని స్థాపించి మద్దిమడు క్షేత్రంలో గిరిజన కుటుంబాలు అధికంగా దర్శించుకునే ఏకైక దేవస్థానం శ్రీ మద్దిమడుగు క్షేత్రం. అందులో భాగంగానే ఈ యొక్క మద్దిమడుగు క్షేత్రంలో ప్రియతమ మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా సేవాలాల్ విగ్రహాన్ని మద్దిమడుగు నిర్మాణం చేయాలని చెప్పి సంకల్పం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో కూడా నిర్మాణించాలని చెప్పేసి కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నం చేస్తున్నట్టు ఈ యొక్క వైనాన్ని ఖచ్చితంగా మా యొక్క గిరిజన కుటుంబాల పరంగా వెనకబడ్డ గ్రామాల ఉన్నతి జరగాలంటే సేవాలాల్ విగ్రహాన్ని ఖచ్చితంగా మద్దిమడుగు క్షేత్రం ప్రతిష్ఠించాలని కోరుకుంటూ ఇలాంటి విశిష్టమైనటువంటి మహానుభావుని యొక్క సేవాలాల్ విగ్రహాన్ని మద్దిమడుగు క్షేత్రం నిర్మాణించడం ద్వారా అటు ఆంధ్ర ప్రాంతానికి ఇటు తెలంగాణ ప్రాంతానికి వెనకబడ్డ గ్రామాల్లో ఉన్నటువంటి తండాల నుంచి గిరిజనులు దర్శించుకునే ఏకైక స్థానం కనుక ఖచ్చితంగా అక్కడే నిర్మాణించాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి విధి విధానాలకు వ్యతిరేకంగా దయచేసి ఇంకెక్కడైనా మీరు నిర్మాణం చేయాలనుకుంటే సేవాలాల్ విగ్రహాలు ఇంకెక్కడైనా కూడా పట్టణాల్లో చేసుకోవచ్చు, కానీ సంకల్పం చేసినటువంటి యొక్క విగ్రహాన్ని మాత్రం ఖచ్చితంగా మద్దిమడుగు క్షేత్రంలో నిర్మాణించాలని కోరుకుంటున్నాం.